భయ్యా. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో మెయిన్ గా కాంట్రవర్షియల్ అయ్యే ఇన్సిడెంట్ ఏంటంటే రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించడం ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కీరవాణి గారు మ్యూజిక్ వేయడం తప్పు అంటారా? అనట్లేదు, కళాకారులు అంటున్నారు. మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ మూవీస్ కు ఆంధ్ర వాళ్ళు మ్యూజిక్ వేసినప్పుడు లేని అభ్యంతరం జయ జయ హి తెలంగాణ సాంగ్ కి మ్యూజిక్ వేయడం ఎంతవరకు తప్పు? మరి ఇప్పుడు తెలంగాణలో ఆస్కార్ అవార్డు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఇస్తే మరి సినిమాటిక్ కాదు, ప్రజల యొక్క ఆవేదన లేకపోతే తెలంగాణ యొక్క సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆ పాటలో ఉన్నాయి. దానికి ఒక సినిమాటిక్ మ్యూజిక్ అవసరమా అని వీళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాట ఇప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ వేసినంత మాత్రాన ఆ పాటలో ఉన్న భావం తగ్గదు, అర్థము తగ్గదు, భావం అర్థం కూడా వేరేమవ్వదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తుండే ఆయన. అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ఆయన ఏం వేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి చెప్పారు. అందశ్రీ గారు ఎవరు ఈ పాటకు మంచి మ్యూజిక్ ఎవరు అందిస్తారు అనుకుంటే కీరవాణి గారు వేస్తే బాగుంటది. రీసెంట్ గా ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. కానీ ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే అన్ని వెనుక నుండి రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నులలోనే ఇదంతా జరుగుతుంది, చంద్రబాబు చేయించినట్టే ఈయన నడుచుకుంటాడు, కేవలం అందశ్రీ మీదనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడండి తెలంగాణ రాజకీయాల్లో? నాకు అర్థం కాదు. అక్కడ ఇక్కడ గెలిచేది ఆయన, మొత్తం చక్రం చెప్పేది వాళ్ళే అంటున్నారు. అంటారు ఇక ప్రతిపక్షాలు రోజు ప్రజల గురించి కొట్లాడాలి, కానీ ఇక వాళ్ళు కూడా టీవీలో కనిపించాలి, పేపర్లో కనిపించాలి, లేదంటే వాళ్ళ ఆ ప్రతిపక్షం మోద కూడా పోతుంది అని చెప్పేసి అంటారు. కానీ దీన్ని కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. కరెక్ట్ కాదు కాంట్రవర్సీ చేయడం. ఓకే, రాజచిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తీసేసి అమరవీరుల స్తూపం, ఈ కంకులు మన వరి కంకులకు సంబంధించినటువంటి కొన్ని వేసి ఇది అధికార చిహ్నం అని ప్రకటించారు. తర్వాత మళ్ళీ వాయిదా వేస్తున్నాం, ఇది కాదు అని అంటున్నారు. మీరు రెండు చూస్తే పాతది బాగుందా, కొత్తది బాగుందా? అంటే ఇప్పుడు కొత్తది క్రియేట్ చేశారు. అది దాంట్లో ముఖ్యంగా అమరవీరుల స్మారక స్తూపం. అది ఎందుకు పెట్టారంటే తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ అంటే పోరుగడ్డ, ఉద్యమాల గడ్డ. 69 మూవ్మెంట్ ఉద్యమం కదా తెలంగాణ మూవ్మెంట్ అంటే. 52, 69 లేకపోతే 90s, తర్వాత 2014 వరకు జరిగింది కదా. అంటే దాన్ని ఒకటే పెడితే మొత్తం తెలంగాణ ఉద్యమం మొత్తం కంటిన్యూటీ లేనట్టే కదా. ఇప్పుడు చెప్పేది తెలంగాణ అంటే ఒక ఉద్యమాల గడ్డ. ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమాలకు ఒక గడ్డ ఇది. తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం పెట్టడం కరెక్టే. దాని వరి కంకులు రైతుకు సంబంధించిన అని చెప్పి అది పెట్టడం కూడా కరెక్టే. కాకతీయ తోరణం అండ్ చార్మినార్ అవి కూడా ఆ సింహాలు, 4 సింహాలది కూడా పెడితే కూడా బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ కాళేశ్వరం సంబంధించి గతంలో వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది మొత్తం వెన్నెముక విరిగింది, అసలు పనికి రాదు. దాంతో పాటు సుందిల్ల అన్నారం కూడా పనికిరావు అన్న ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎలాంటి వాళ్ళతో రిపేర్ చేపిస్తున్నారు. అంటే ఇంతకుముందు చేపించుంటే ఈ వర్షాకాలానికి నీరు వచ్చేది. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ రిపేర్ స్టార్ట్ అయితే రైతులకు అందుబాటులో ఈ సంవత్సరం ఇరిగేషన్ కి వాటర్ ఉండవు కదా. దీని మీద మీరు ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 2-3 పిల్లర్లు కుంగిన మాట వాస్తవమే. గత ప్రభుత్వం తప్ప, లేదా అంటే కాంట్రాక్టర్లు తప్ప, వాళ్ళు డిజైనర్ తప్ప, అక్కడ నేల అది కరెక్ట్ కాదు అనేది మనకు అంత డీప్ గా తెలియదు. కానీ రీసెంట్ గా ఒక పెద్ద బోయారంలాగా గుంతపడింది అక్కడ. ఇప్పుడు ఆ 2-3 పిల్లర్లు చేయాలంటే ఎల్ఎన్టీ వాళ్ళే చేయాలి. ఎల్ఎన్టీ వాళ్ళు లాస్ట్ టైం ఏమన్నారంటే మేము చెయ్యమన్నారు. ప్రభుత్వం ఏమన్నది చేయాల్సిందే మీరే, లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. అది ఇంకొక డీలింగ్ రావాలి. ఎంత ఖర్చు వస్తుంది? డీల్ అంటే ఒక అండర్స్టాండింగ్. ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎంత ఖర్చు వస్తుంది, ఆ 3-4 ప్రాజెక్ట్ పిల్లర్లు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎలా చేయాలి. ఇప్పటికిప్పుడు అది ఏదో చిన్న పిల్ల ఏది కాదండి. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్. అది పిల్లర్ తీసి ఇట్లా పెట్టడానికి ఏదో కట్టె తీసి కట్టబెట్టినట్టు కాదు. అది పెద్ద ప్రాజెక్టు.
ఎల్లంటి వాళ్ళు ప్రభుత్వం కూర్చొని చర్చలు జరుపుకొని ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు చేయాలి, మీరెంత భరిస్తారు, మేమెంత భరిస్తాం, మా తప్పు లేదు మీ తప్పు లేదు, ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ ఖర్చు ఎంత అవుతుందో చెప్పి అది చేయడం టైం పడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు ఇప్పుడు వర్షాకాలంలో చెప్పేసి వర్షాలు పడితే నీళ్ళు ఇవ్వచ్చుగా, అవ్వదు. అది ఎట్లా అవుతుంది చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు ఓఆర్ఆర్ ఏదైతే 30 సంవత్సరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందో అంతకుముందు చాలా ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు, ఇలాంటిది కూడా చర్యలు అయితే తీసుకున్నట్టు కనపడదు. మీరు ఎట్లున్నారంటే ఆయన అధికారంలోకి వెళ్ళంగానే అన్ని సంక్షేమ పథకాలు అల్లిపోవాలి, అన్ని సెటిల్మెంట్ కావాలి, అన్ని చెయ్యాలంటే 10 సంవత్సరాలు ఉన్న కన్నా మీరు ఇంత ప్రశ్నించలేదు. ఒక 4-5 నెలలు వచ్చిన వానికి ఇక అన్ని కావాలి అన్ని చేయాలంటే అవ్వదు. అయితే వీళ్ళు అన్నయ్యే కదా, 90 రోజులలో వచ్చి ఇట్లా పోయి అనగానే మీరు పోయి పైసలు తెచ్చుకొని రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి. అవును, ఇప్పటికి నేను చెయ్యానని ఏ రోజు అనలేదు ఆయన. 90 రోజులలో కాలేదు. 90 రోజులలో కాలేదంటే నీకు అప్పుడు ప్రజలు అడగలే కదా 90 రోజులలో చేయండి, 4 రోజులలో చేయండి. మీ అంతా మీరే చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చేస్తేనే అంటున్నాడు నేను ఎలక్షన్ ముందు వరకు చేస్తానులే. ఆగస్ట్ అంటే ఈరోజు ఇది మే, జూన్, జూలై 2 నెలలు కదా, 3వ నెలకు మనకు రుణమాఫీ అవుతుంది కదా. ఓవరాల్ మీద ఎంక్వైరీ అయినా చేయొచ్చు కదా. ఇప్పుడు అరే ధరణిలో కూడా లక్షల ఎకరాలు కేసీఆర్ దోచుకున్నాడు అది ఇది అన్నారు. ధరణి మీద కమిటీ వేసిన తర్వాత పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేయన్నారు. కానీ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు కూడా ఈ కమిటీ నివేదికలను అయితే లేదు. దాన్ని ఎట్లా ధరణి పోర్టల్ గురించి ఇష్యూస్ క్లియర్ అవుతాయి. కాంట్రాక్ట్లు మీరు అది ఏదో ఇక్కడ భూముల గురించి అన్నారు, ఓఆర్ఆర్ గురించి అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లిక్కర్స్, ఇవన్నీ సెట్ అవుతాయండి. కొంచెం టైం తీసుకోండి. వచ్చి 4-5 నెలలే కాలేదు 2 లక్షలు రుణమాఫీ చెయ్యండి అంట. అంటే 2 నెలలు కాలేదు, 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు ఒకవైపు. దింపడానికి కుట్ర జరుగుతుందని ఒకవైపు అంటుంటాడు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనకు స్థిరత్వం లేదనుకోవచ్చు. స్థిరత్వం ఎందుకు ఉండదండి, ఆయనకు ఫుల్ మెజారిటీ ఉంది. మీరు కొంచెం ఆగండి. పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగే రాజకీయ పరిణామాలు చూద్దరు. కానీ బీఆర్ఎస్ లో ఉన్నోడు కాంగ్రెస్ లోకి వస్తాడా, కాంగ్రెస్ లో ఉన్నోడు బీఆర్ఎస్ లోకి పోతాడా చూద్దరు. కానీ మీరు ఒకవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటే ఏమంటుందంటే జూన్ 4 తర్వాత ప్రభుత్వం ఉంటుంది, మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎట్లా బీజేపీ ఫామ్ చేస్తుంది? మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోతారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఫామ్ చేస్తారు. ఎందుకు? ఏముందా బీజేపీలో? ఏముంది బీజేపీలో ఏముందని పోతారు? సెంట్రల్ లో వాళ్ళే వస్తున్నాము చెప్పినట్టే నడుస్తుంది వీళ్ళకి. సెంట్రల్ లో మరి వాళ్ళే వస్తే 10 ఏళ్ల నుంచి ఏం చేశారు? సెంట్రల్ లో 10 ఏళ్ల నుంచి ఏం చేశారు చెప్పు? 10 ఏళ్ల నుంచి చేసినా చేయకపోయినా సెంట్రల్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అన్నట్టుగా అంటున్నారు. భయపడుతున్నాడు. ఓకే, తెలుస్తుంది కదా మీకే. ఓకే, ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పరిపాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? ఇస్తాను నేను 10కు 8 10కి 8 డెఫినెట్ గా.